ఎల్బీ నగర్ లోపట సురేష్ గౌడ్ మీద క్యాబ్ డ్రైవరు ఎంప్లాయీస్ ఎక్కించుకొని పోతుంటే ఒక ముస్లిం మతోన్మాది కారు వెనకాల జై శ్రీరామ్ అనేటువంటి నినాదం ఉందని చెప్పి రాసిందని చెప్పి ఆవేశంగా అడ్డం వచ్చి దాడి చేసి మతోన్మాదులు ఆ ముందు గల్లీ నుంచి వచ్చేసేసి సురేష్ గౌడ్ మీద విచక్షణ రహితంగా దాడి చేశారు. రాత్రి నుంచి ఆ నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ఇవాళ మేము పోలీసులను అడిగినాం. ఇప్పటి వరకు కూడా రాత్రి అయితే ఇవాళ ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇవాళ ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే వరకు మేము బయటికి వెళ్ళమని కూర్చుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి చేతిలో పంపారు. హత్యాయత్నం కింద కేసు ఎందుకు నమోదు చేయలేదు? 10 మంది ఇస్లామిక్ మతోన్మాదులు, అందులో కూడా అయూబ్ ఖాన్ అని ఉన్నాడట. గతంలో ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో 3-4 క్రిమినల్ కేసులు ఉన్నాయట. అంటే ఈ మతోన్మాదులను బలాదూర్గా మీరు వదిలిపెట్టదలుచుకున్నారా? మీ యొక్క ఉదాసీన వైఖరి ఈ యొక్క ఇస్లామిక్ మతోన్మాదులు హిందువులపైన దాడులు చేయడానికి కారణమవుతుంది. వెంటనే దాడులు చేసినటువంటి సురేష్ గౌడ్ మీద, క్యాబ్ డ్రైవర్ అయినటువంటి ఒక హిందూ డ్రైవర్ మీద జై శ్రీరామ్ అనేటువంటి నినాదం ఉన్నందుకు దాడి చేసినటువంటి ఇస్లామిక్ మతోన్మాదులైనటువంటి అయూబ్ ఖాన్ మరి ఆ 10 మంది ఎవరో వెంటనే అరెస్ట్ చేయాలా, వాళ్ళ మీద హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. పోలీసులు ప్రతిదానికి రంజాన్ మాసాన్ని సాకుగా చూపెడుతున్నారు. నేను అడుగుతున్న వాళ్ళ రంజాన్ మాసం ఉంటే క్రిమినల్స్ ను అరెస్టు చేయరా? రంజాన్ మాసం ఉంటే హిందువులపైన దాడులు చేసినటువంటి ముస్లింలను అరెస్టు చేయరా? అడగాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మీ యాక్టివిటీ అట్లా కనబడుతుంది. ఇవాళ ఒక అమాయకుడైనటువంటి సురేష్ గౌడ్ అనేటువంటి కార్ డ్రైవర్ మీద ఇస్లామిక్ మతోన్మాద భావజాలం దాడి చేసింది కదా, దాన్ని ఉక్కు పాదంతో అణచాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. వెంటనే అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ కూడా యాడ్ చేయమని మేము డిమాండ్ చేసినాము. పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే ఎల్బీ నగర్ లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాము. రేపటి వరకు మేము వేచి చూస్తాము. పోలీసులు అరెస్టు చేయకపోతే, వాళ్ళని రిమాండ్ చేయకపోతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు విశ్వ హిందూ పరిషత్ సిద్ధమవుతుంది.